ఫైనల్ గా మనమైతే వచ్చేసామండి ద హోటల్ ఫిడాల్గో అనమాట. ఇది గోవాలో ఈ ఒక్క హోటల్ మాత్రమే ఉంది. సో లోపలికి కూడా వెళ్దాం, లోపల ఎలా ఉందో మొత్తం చూసేద్దాం. ఎవ్వరు వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో. సో చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే లోపలికి వచ్చేసాను అనమాట. లోపల లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే నాకు వచ్చేసి రూమ్ 4th ఫ్లోర్ లో ఇచ్చారు. 4th ఫ్లోర్ లో 425 అనమాట మన రూమ్ నెంబరు. సో పక్కనే హోటల్లో మనకి హాల్ కూడా ఉందన్నమాట. హాల్ చూసారా ఎంత క్లీన్ గా ఉందో. నేనైతే 4 స్టార్ హోటల్కి వెళ్ళడం అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట. మీరు ఎంతమంది ఎన్నిసార్లు వెళ్ళారో ఒకసారి కింద అయితే కమెంట్ చేయండి. సో ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది. నేనైతే ఫస్ట్ ఫ్లోర్ వరకు జస్ట్ స్టెప్స్ అయితే ఎక్కుకుంటా వచ్చాను. చూసారా చాలా క్లీన్ గా పెట్టారు హోటల్ మాత్రం. సో లిఫ్ట్ అయితే ఇప్పుడే ఓపెన్ అయింది, లోపలికి వెళ్దాం. 4th ఫ్లోర్ అయితే నొక్కాను. సో లిఫ్ట్ అయితే క్లోజ్ అవుతుంది, చూద్దాం 4th ఫ్లోర్ ఎలా ఉందనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో ఇప్పుడే లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది. మా పిల్లోడు ఇప్పుడే బయటకు అయితే వెళ్తున్నాడు, నేను ఇంకా లోపలికి వెళ్తున్నాను. 4th ఫ్లోర్ మాత్రం జబర్దస్త్ అండి. చాలా అంటే బయట హాల్ మాత్రమే ఇలా ఉంటే ఇంకా లోపల రూమ్ ఎలా ఉంటుందో నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. సో లోపలికి వెళ్దాం. మన 4th ఫ్లోర్ వరండా అయితే అనమాట ఇది. ఎంత క్లీన్ గా ఉందో చూసారా, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బయట నుంచి చూడడానికి అయితే. సో లైటింగ్ కానీ అండ్ పక్కన ఈ నీట్నెస్ కానీ చాలా బాగుందండి. ఎందుకంటే 4 స్టార్ హోటల్ కదా, మామూలుగా 3 స్టార్ హోటల్ అంటేనే చాలా క్లీన్ గా పెడతారు, బట్ ఇది 4 స్టార్ హోటల్ కాబట్టి చాలా చాలా అయితే బాగుంది. సో నా రూమ్ నెంబర్ అయితే 425 నేను ఎత్తుక్కుంటా వెళ్తున్నాను. సో ఫైనల్ గా నా 425 రూమ్ నెంబర్ అయితే వచ్చేసింది. సో లోపలికి వెళ్దాం, లోపల రూమ్ లో కూడా ఎలా ఉందో చూసుకుందాం. అబ్బా బెడ్ మాత్రం అద్దరిపోయింది, చాలా బాగుందనమాట. నేను అంతా చూసిన తర్వాత ఏసీ ఎక్కడుందా అని చూస్తే ఇక్కడ మాత్రం సెంట్రల్ ఏసీ ఇచ్చారనమాట. సింగిల్ ఏసీ అయితే లేదు, సెంట్రల్ ఏసీ అయితే ఉంది. ఎందుకంటే రూమ్ కొంచెం చాలా పెద్దగా ఉంది కాబట్టి తొందరగా కూల్ అవ్వడానికి. సో మాకైతే టీవీ కూడా ఉంది, అలాగే లోపల మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. మనం తెచ్చుకున్న మందు లేదా బీర్లు ఇలాంటివి, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ పక్కనే చూసుకుంటే మనం టీ లేదా కాఫీ చేసుకోవడానికి హీటర్ అయితే ఇచ్చున్నారు. సో ఇది వచ్చేసి మినీ హీటర్ అనమాట. అండ్ పక్కనే మనకి వాటర్ బాటిల్స్, అలాగే మందు తాగడానికి, బీర్ తాగడానికి, కాఫీ తాగడానికి గ్లాసులు కూడా ఉన్నాయన్నమాట. అండ్ టిష్యూ పేపర్స్ కూడా ఉన్నాయి. సో మనం ఎక్కడ హోటల్కి వెళ్ళినా బాత్రూమ్స్ ఎలా ఉన్నాయైతే నేను ఖచ్చితంగా చూస్తాను. బాత్రూమ్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం ఒకసారి. అబ్బా బాత్రూమ్ అయితే అద్దరిపోయింది మామ. బాత్రూంలో కూర్చొని బిర్యానీ తినొచ్చు, అంతలా ఉందనమాట. సో లోపల స్నానం చేసేటప్పుడు సపరేట్ కర్టన్, పైన షవరు, అలాగే మనకి కాంప్లిమెంటరీగా హెర్బల్ షాంపూ అలాగే హెర్బల్ జెల్ కూడా ఇచ్చారు, అంటే హెయిర్ పెట్టుకోవడానికి స్నానం చేసేటప్పుడు. ఈ బాటిల్స్ పైన వచ్చేసి హోటల్ ఫిడాల్గో అని మాత్రమే ఉంటుంది, వేరే కంపెనీస్ అయితే ఏవి ఉండవు. అండ్ అక్కడే మనకి కాంప్లిమెంటరీగా సోప్ కూడా ఇచ్చారు. సోప్ కూడా చాలా బాగుంది, అంటే స్మెల్. ఇక్కడ చూసారా ఇదే అనమాట ఆ సోపు, హెర్బల్ సోప్ అంటారు అనమాట. అలాగే మనకి బ్రష్, టూత్ పేస్ట్ కూడా ఇస్తారు. దాంతోపాటు మనం స్నానం చేసిన తర్వాత ఆ హీటర్ కూడా ఇచ్చారు, గీజర్ అదే ఏమంటారు హెయిర్ డ్రైయర్. సో చాలా బాగున్నాయి అనమాట ఫీచర్స్ మాత్రం లోపల హోటల్లో. అలాగే మనం వాష్రూమ్ నుంచి బయటకు రాగానే ఇక్కడ 4th ఫ్లోర్ ప్లాన్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్లాక్ డాట్ అయితే చూస్తున్నారు కదా, ఇదే మనం ఉండే రూమ్ అనమాట, 425 నంబరు. ఇది ఏంటంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఎస్కేప్ ఎలా అవ్వాలి అని చెప్పేసి ఈ ప్లాన్ అయితే ఉంటుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రూమ్ వచ్చేసి. నేనైతే ఇందాకనే జస్ట్ ఒక కాఫీ అయితే చేసుకుని తాగాను. నాకైతే ఏ మాత్రం మస్తుగా అనిపించలేదు, చాలా చండాలంగా ఉంది. సో అలా బయట వ్యూ అయితే చూద్దామని విండో ఓపెన్ చేస్తే అబ్బా అద్దరిపోయింది మామ. ఇక్కడైతే చర్చ్ ఉన్నట్టుంది, చాలా పాటలు అయితే పెట్టున్నారు, ఈరోజు సండే కాబట్టి. కాఫీ తాగి నోరు చెడిపోయింది కానీ ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ చెప్తే దీని అమ్మ జీతం ఆరెంజ్ జ్యూస్ 378 రూపాయలు ఛార్జ్ చేసినాడు మామ. నాకైతే దిమ్మ తిరిగిపోయింది. అట్లాగనే మనకి ఏదైనా వస్తువులు కావాలంటే మనకి ఇక్కడ ల్యాండ్లైన్ నంబర్లు అయితే ఇచ్చింటాడు అనమాట. సో వాటికి కాల్ చేసి మనం ఆర్డర్ అయితే చెప్పుకోవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఫ్రీగా ఉంటుంది మామ. బ్రేక్ఫాస్ట్ అయితే అద్దరిపోతుంది. అలాగే మధ్యాహ్నం లంచ్ అలాగే నైట్ డిన్నర్కి వచ్చేసి మనమే డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెనూలో చూసుకుంటే చాలా ఐటమ్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. అలాగే మీకు ప్యూర్ వెజ్ కావాలన్నా ప్యూర్ వెజ్ దొరుకుతుంది, నాన్ వెజ్ కావాలన్నా నాన్ వెజ్ దొరుకుతుంది. అట్లాగనే మనకి ఇక్కడ మాక్టైల్స్ అండ్ రైస్ అలాగే చపాతీ, రోటీ ఏం కావాలన్నా కూడా మనకైతే దొరుకుతాయి, అవైలబుల్గా ఉంటాయి. కానీ ఛార్జ్ మాత్రం భయంకరంగా ఉంటుంది మామ, చాలా ప్రైస్ ఉంటుంది. అట్లాగే మీకు మందు కావాలంటే మందు ఉంటుంది, బీర్ కావాలంటే బీర్ ఉంటుంది, బ్రీజర్ కావాలంటే బ్రీజర్ ఉంటుంది, కూల్ డ్రింక్ కావాలంటే కూల్ డ్రింక్ ఉంటుంది. ఒక బీర్ కాస్ట్ వచ్చేసి మన ఆంధ్రాలో అయితే 200 నుంచి 250 రూపాయల మధ్యలో అయితే ఉంది. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే ఒక బీర్ మాత్రమే జస్ట్ కింగ్ ఫిషర్ వచ్చేసి 200 రూపాయలు ఉంది. అలాగే నాకౌట్, కింగ్ ఫిషర్ అల్ట్రా ఇవన్నీ అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మెనూలో, కరోనా బీర్ వచ్చేసి 360 రూపాయలు ఉంది. అలాగే కింగ్ ఫిషర్ వచ్చేసి కింగ్ ఫిషర్ అల్ట్రా వచ్చేసి 200 రూపాయలు, అలాగే కింగ్ ఫిషర్ వచ్చి 150 రూపాయలు మాత్రమే ఉంది మామ. చాలా చాలా తక్కువ ఉన్నాయి బీర్లు కాస్ట్ అయితే. అలాగే నేను ఇంకా బుక్ తిరిగేస్తే ఇంకా లాస్ట్లో అయితే ఏం లేదు. ఇంకా
ఏంటబ్బా బెడ్ ఇంత మెత్తగా ఉంది, నేను ఒక్కసారి ఈ క్లాత్ అయితే పైకి ఎత్తి చూస్తే దీని అమ్మ జీవితం ఎంత లా ఉంది మామ ఈ కింద బెడ్ అయితే. అందుకే ఈ బెడ్ మీద పడుకోగానే అసలు స్వర్గం కనిపిస్తుంది. అసలు ఎలాంటి బ్యాక్ పెయిన్ కూడా లేకుండా మంచిగా నిద్ర పట్టేస్తుంది అలా పడుకోగానే. సో సో మీరు ఎంతమంది 4-స్టార్ హోటల్ అయితే విజిట్ చేశారు కింద ఒకసారి కామెంట్ చేయండి. అలాగే వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సో నేనైతే ఫుల్గా టైడ్ అయిపోయినా, అందుకని ఒక పడకైతే వేద్దామని చెప్పేసి పడుకుంటే దీని అమ్మ జీవితం స్వర్గమే మామ. చాలా బాగుంది బెడ్ పైన. సో ఈ నా చేతికున్న ట్యాగ్ వచ్చేసి నేను గోవాలో క్యాజినోలోకి వెళ్ళడానికి అయితే ఈ ట్యాగ్ వేయించుకున్నాను అనమాట. సో వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఎందుకంటే ఎలా ఉందనేది మీరే మీ మాటల్లో చెప్పండి కమెంట్ సెక్షన్లో. అలాగే ఇంకా నేనైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. జై హింద్.